అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు పృథ్వీ టారో. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రీడింగ్ వచ్చి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి. ఈరోజు మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ తీయాలనుకుంటున్నాను. దానికి సంబంధించి రీడింగ్ అండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. మా వీవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చెప్పండి. మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ 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 పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి. మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ఏంటంటే మీ పర్సన్ బాధపడుతున్నారు ఏంటి? చాలా పెయిన్ఫుల్గా ఉన్నారు. Bottom of the deck, the World, Knight of Cups. Eight of Cups. Okay. మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి. ఈరోజు మీ పర్సన్ మీకేదో ఆఫర్ చేయాలనుకుంటున్నారండి. అంటే తనకు ఏవో 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాటిల్లో మిమ్మల్ని చూజ్ చేసుకొని మీకే ఆ అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. అంటే తన లైఫ్లో 2 ఆప్షన్స్ ఉండి వేటిని తను చూస్ చేసుకోవాలో అన్న ఆ డైనమాలో తను ఎన్నుకున్నది మాత్రం మిమ్మల్నేనండి. మీకోసమే ఎదురు చూస్తున్నారు. మీకే ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే తనకి ఇంకొక అవకాశం తన లైఫ్లో ఉన్నా కూడా ఎక్కువ వరకు మీ మీదే ఫోకస్డ్గా ఉన్నారు. మీకే అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. మీ మీదే తనకు ఆ ప్రేమ అవన్నీ ఉండడం వల్ల మీకే ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీకోసమే చాలా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే చాలా అంటే లోపలే పెట్టేసుకొని ఉంటారు కదా ఎక్కువ వరకు. అంటే ఎక్కువ ఫోకస్ అవ్వరు. బయటికి చెప్పుకునే మనస్తత్వం మీది కాదు అనుకుంటున్నారు మీ పర్సన్. ఎలాగనంటే అది బాధ అయినా సంతోషమైనా మ్యాక్సిమం మీరు బయట పెట్టే వ్యక్తి కాదు అని మీ పర్సన్ యొక్క ఉద్దేశం అండి. కొందరు ఎలా ఉంటారంటే చిన్న చిన్న వాటిని కూడా ఎక్కువ బయటికి చెప్పుకోవడం, ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడం, నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని ప్రతిదీ, అది మంచైనా చెడైనా ఎక్కువ ఒకరికి చెప్పుకోవడం ఎక్కువ అలవాటు ఉంటుంది కొందరికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న వస్తువే కొన్నారనుకోండి, కొందరు అది నలుగురికి చూపించే వరకు వాళ్ళకు ఇంత తోచదు, నలుగురికి చెప్పే వరకు తోచదు. ఏదైనా మంచి వాళ్ళ ఇంట్లో ఏదైనా విషయం జరిగితే అది నలుగురికి చెప్పే వరకు తోచదు. కానీ మీరు ఎలాంటి వారంటే అది మీ రిలేషన్కి సంబంధించైనా, లేదు అదర్ మీ ఫ్యామిలీకి సంబంధించైనా, మీ జాబ్ కెరియర్కి సంబంధించి ఏదైనా కూడా ఒకరితో ఎక్కువ ఓపెన్గా షేర్ చేసుకోవడం, ప్రతిదీ మనసులో ఉన్నదంతా బయట పెట్టేసుకొని చెప్పడం, అది మీ దగ్గర లేదు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే ఒక రకంగా మీరు నిగూఢమైన మనిషి అనుకుంటున్నారు. అంటే ఓవర్గా ఎక్స్ప్రెస్ చేయడము, ఓవర్గా చెప్పేయడము, ఓవర్గా నేను అది ఇది అని మీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడము, ఇలాంటి పర్సన్ మీరు కారు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఒక రకంగా మిమ్మల్ని ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఊహించుకుంటున్నారు మీ పర్సన్. చాలా ఉన్నతమైన వ్యక్తిగా ఊహించుకుంటున్నారు. అంటే సిల్లి వేషాలు వేయకుండా, చిల్లరగా లేకుండా, చాలా పద్ధతిగా, ఒక డైనమిక్ లేడీగా అట్లా అని మిమ్మల్ని ఊహించుకుంటున్నారండి మీ పర్సన్. అంటే మీ గురించి చాలా పాజిటివ్ థింకింగ్ ఉంది మీ పర్సన్కి. ఏదైనా ఓపెన్గా బడా అరిచేయడం, బడా చెప్పేయడం. కొందరు నేచర్ ఏంటి అని అంటే ఏదైనా మనసులో ఉంటే గబా చెప్పేస్తూ ఉంటారు. మీ మనస్తత్వం అలాంటిది కాదు. ఏదైనా పరిస్థితిని అంచనా వేసుకొని చూసుకొని ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, ఏ సమయంలో ఏం చెప్పాలి, ఎవరితో ఎలా డీల్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒక న్యాయకత్వ లక్షణాలు మీలో చాలా ఉన్నాయి. ఒక
మీరు ఒక ప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఏ విషయంలో అయినా చాలా నిబ్బరంగా ఇస్తారు. మీరు చాలా నిగూఢమైన మనిషి అయినా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా మిమ్మల్ని చూస్తున్నారండి మీ పర్సన్. ఇంకొకటి, మీ పర్సన్ ఇక్కడ ఎందుకో కొంచెం మోసపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. మరి ఎందుకు అంటే అది మీ మధ్య ఇంతకుముందు పాస్ట్లో జరిగిన ఏదైనా భేదాభిప్రాయాలు కావచ్చు, మీ మధ్య వచ్చిన ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, లేదా ఇంకా ఏ విషయంలో అయినా మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న విషయమే కావచ్చు. మీ పర్సన్ మీకు సరైన టైం ఇవ్వలేక, మీతో ఎక్కువ స్పెండ్ చేయలేక, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీ మధ్య చిన్నగా ఏవైనా భేదాభిప్రాయాలు రావచ్చు. అలాంటి వాటి వల్ల ఏంటి అని అంటే తనే ఎక్కువ మోసపోయినట్టు ఫీల్ అయిపోతున్నారు మీ పర్సన్. అంటే ఆ బాధ అనేది మీకు ఎక్కువ లేదు, తనకి మాత్రమే ఎక్కువగా ఉంది అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు మీ పర్సన్. అంటే ఒక దగ్గర డిస్టర్బెన్సెస్ వచ్చిన తర్వాత ఇద్దరికీ బాధ ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే నాకే ఎక్కువ బాధ ఉంది, నా పర్సన్కి తక్కువే బాధ ఉంది, ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అన్నింటినీ నేనే భరిస్తున్నాను, నాకే ఎక్కువ భారంగా ఉంది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కాకపోతే పెయిన్ ఈ ఒక రిలేషన్లో ఉన్నప్పుడు పెయిన్ ఇద్దరికి పెయినే కదండి. అది వైఫ్ అండ్ హస్బెండ్స్కి అయినా లేదు లవర్స్కి అయినా ఎవరికైనా పెయినే కదా, ఇద్దరికి ఉంటుంది. కానీ మీ పర్సన్ ఏంటి అని అంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను అన్న ఫీలింగ్లో మీ పర్సన్ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. నాకు తెలిసి గతంలో మీకు చాలా పెద్ద గొడవలు జరిగి ఉంటాయి, పెద్ద ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉంటాయి. మరి అది ఏ విషయంలో ఎవరెవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి. మీ మధ్య చాలా గొడవలు జరగడం వల్ల ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అని అంటే కనీసం నిద్రపోవడానికి కూడా తన మనసు సహకరించట్లేదండి. ఎంతసేపు మీ గురించే ఆలోచిస్తున్నారు, మీ గురించే బాధపడుతున్నారు, మీ గురించి ఏడుస్తున్నారు. అంటే జరిగిపోయిన దాంట్లో నా తప్పు ఉంది కదా, ఎందుకు ఇలా అయిపోయింది మా రిలేషన్, ఎందుకు ఇక్కడి వరకు వచ్చింది, ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి నేను ఫేస్ చేస్తాను అనుకోలేదు అన్న బాధ, ఆక్రందన, ఆక్రోషం అవి చాలా ఉన్నాయి మీ పర్సన్లో. అందుకే చాలా డిప్రెషన్లో వెళ్ళిపోయారు, చాలా బాధపడుతున్నారు మీ పర్సన్. అసలు చాలా పెయిన్ఫుల్గా ఉన్నారండి మీ పర్సన్. ఇక్కడ ఏంటంటే తను గతంలో తను చూపించిన యాటిట్యూడ్ అండి, తన ఈగో యాటిట్యూడ్ వల్ల మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడము, మిమ్మల్ని ఒక రకంగా ఏంటంటే ఒక చీడ పురుగులాగా తీసేశారండి మీ పర్సన్. అసలు కేర్ చేయలేదు. మరి అది రీజన్ ఏదైనా పాస్ట్లో మిమ్మల్ని చాలా అంటే చాలా కేర్లెస్గా ఉన్నారు. అంటే మీకు టైం ఇవ్వకపోవడము, మీతో సరిగ్గా మాట్లాడకపోవడము, ఫోన్ ఆర్ కాల్ మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోవడము, పోనీ మీరే ఏదైనా చొరవ తీసుకొని నా పర్సన్ కదా అని మీరు మాట్లాడుతూ ఉంటే దానికి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడము, ఒక రకంగా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు వెతుక్కున్నారు మీ పర్సన్. ప్రేమ లేదా అని అంటే మీ మీద ప్రేమ ఉంది, లేక కాదు. కానీ ఎందుకో మరి మీ నుండి మూవ్ ఆన్ అవ్వడానికి, మీ నుంచి వెళ్ళిపోవడానికి, అంటే మీ నుంచి దూరం డిస్టెన్స్ పెరగడానికి మీ పర్సన్ చాలా ప్రయత్నించారండి. మరి అవి ఎందుకు రీజన్స్ అది తెలియదు, కానీ మీ నుండి వెళ్ళిపోవడానికే ఎక్కువ ప్రయత్నించారు. మిమ్మల్ని చాలా అంటే చాలా బాధ పెట్టారు. అది ఒక సిచ్యువేషన్ అని కాదండి, అది ఏదైనా ఫేస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ని మీకు కల్పించారు. అంటే ఒక రకంగా ఏంటి అని అంటే మీకు మీరుగా మీ పర్సన్ను వద్దు అనుకోవాలి అనేలాగా మీ పర్సన్ ప్రవర్తించారండి. అంటే ఎలాగనంటే ఇది ఇండైరెక్ట్ అటాక్ అనమాట. డైరెక్ట్గా నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు వద్దు, నీతో ఉండడం నాకు నచ్చట్లేదు అని డైరెక్ట్గా చెప్తే ఎక్కడ తను చెడైపోతారో అన్న ఉద్దేశంతో మీ పర్సన్ ఇండైరెక్ట్ అటాక్ చేశారనమాట మీ మీద. ఎలాగోనంటే తనే మాట్లాడడానికి టైం ఇవ్వకపోవడం, ఫోన్ ఆర్ కాల్ మెసేజెస్కి ఎక్కువ రెస్పాండ్ అవ్వకపోవడం, మీతో ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేయడానికి కూడా టైం లేనంత బిజీగా ఉండి నాకు ఆ వర్క్ ఉంది, ఈ వర్క్ ఉంది, ఇక్కడ వెళ్తున్నాను అక్కడ వెళ్తున్నాను అంటే ఎంత టైం ఫ్రీగా ఉండి ఉట్టిగా ఫోన్ చూసుకుంటూ టైంపాస్ చేస్తున్నా సరే కానీ మీకు దగ్గర మాత్రం టైం లేదంటారు. అంటే అక్కడ ఏం పని ఉండదు నిజానికి చెప్పాలంటే. ఏదో ఫోన్లో రీల్స్ చూస్తూ యూట్యూబ్ చూస్తూ ఏదో టైంపాస్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ. కాకపోతే అక్కడ మీ దగ్గర ఏంటి అని అంటే ఒక బిల్డప్ అనమాట. నేను చాలా బిజీగా ఉన్నాను, అసలు వర్క్ లోడ్ విపరీతంగా ఉంది, అసలు నాకేం తోచట్లేదు, నేను కనీసం ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కూడా నాకు టైం లేకుండా పోతుంది అన్న లెవెల్లో ఫోజులు ఇచ్చేసి మిమ్మల్ని మీ దగ్గర అలాంటి యాటిట్యూడ్ ఈగో చూపించి మీ దగ్గర మొత్తానికి మీ నోటి నుంచే ఈ రిలేషన్ నాకు వద్దు, ఇంకా ఈ రిలేషన్లో నేను ఉండలేను, నేను పడలేను, నా వల్ల కావట్లేదు బాబు అని మీరే దండం పెట్టే విధంగా అటువంటి ప్రవర్తన మీ ముందు ప్రవర్తించారు మీ పర్సన్ పాస్ట్లో. అంటే అది
అది ఏంటి, నొప్పించకు తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు కదా, అట్లా తను మాత్రం సైలెంట్గా ఉండి తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తను మాత్రం మీ పట్ల యాటిట్యూడ్ చూపిస్తూ పొగరు చూపిస్తూ మిమ్మల్ని కేర్లెస్గా చూస్తూ తను ఉంటారు. అంటే తన ఈగో సాటిస్ఫై అవుతుంది అక్కడ. ఇక్కడ మీరు మాత్రం ఇవన్నీ భరించలేక అయ్య బాబో ఇంకా ఇలాంటిది వద్దే వద్దు, నాకు ప్రశాంతమైన జీవితం ఏకాంతమైన జీవితం చాలు అని మీరు అనుకుంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేశారు ఇక్కడ మీ పర్సన్ పాస్ట్లో. ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు ఏంటి అని అంటే చాలా ఆలోచిస్తున్నారు ఇంకా ఈ రిలేషన్ ఎట్లా ముందుకు వస్తుంది. ఎందుకంటే గతంలో తను చేసినవన్నీ తనకు తెలుస్తున్నాయి కదా, తన ముందు కనిపిస్తున్నాయి కదా, అంటే తన కళ్ళ ముందు కదలాడుతున్నాయి. తను చేసిన తప్పేంటి, తను ఎలాంటి ప్రవర్తించారు మీ దగ్గర, మిమ్మల్ని ఎంత చీప్గా చూశారు, ఇవన్నీ తనకు గుర్తొస్తున్నాయి. గుర్తొచ్చి చాలా ఏ నిర్ణయం తీసుకోలేక అట్లా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకంతే ఏం చేయాలి ఈ పరిస్థితి అంటే. టైం తనది ఉన్నప్పుడు ఎంత యాటిట్యూడ్ అయినా చూపించారు, ఎంత పొగరైనా చూపించారు. టైం తనది కానప్పుడు ఏం చేయాలని ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్. అలా అప్పుడేమో టైం తనది కనుక మీ మీద చాలా ఓవర్గా రియాక్ట్ అయిపోవడం, అరవడం, తిట్టడం, చేయడం, మీకు టైం ఇవ్వకపోవడం చాలా ఓవర్ చేశారు అప్పుడు. ఇప్పుడేమో ఇలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మిమ్మల్ని ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి. అంటే ఏంటి ఇక్కడ ప్రజెంట్ అసలు విషయం ఏంటి మెయిన్గా అంటే మీరు ఇక్కడ ప్రాక్టికల్గా మారిపోయారండి. అంటే మీ పర్సన్ మీకు పెట్టిన బాధలకి మీకు మీరు కానీ మూవ్ ఆన్ అయిపోయే ఒక పరిస్థితిని క్రియేట్ చేసి, చాలా క్రియేటివిటీ మైండ్ ఉందండి మీ పర్సన్కి. మీకు మీరుగానే మూవ్ ఆన్ అయిపోయే పరిస్థితిని ఒకటి క్రియేట్ చేసి తనకు మాత్రం ఎటువంటి మట్టి అంటుకోకుండా సైలెంట్గా ఉండిపోయి అలా ఉన్నారు కదా. ఇప్పుడు మీరేంటి అని అంటే తనంతా లేకపోయినా మీరేంటి అని అంటే అంత ఓవర్ బిల్డప్ ఇచ్చేసి మిమ్మల్ని అసలు కేర్ కూడా చేయకుండా మిమ్మల్ని ఒక మనిషిలాగానే చూడకుండా అట్లా వదిలేసేసారు కదా. మీరేమనుకున్నారనంటే సరే దేవుడు ఈ బంధాన్ని మాకు కలపలేదు, ఇంకా ఈ బంధం మాది కాదేమో, సరే దేవుడు కలిపిన బంధంతో మాకు ముడిపడి ఉందేమో, అందుకే ఈ రిలేషన్ ఇక్కడితో ఎండ్ చేశాడేమో అన్నట్టు మీరేమనుకున్నారంటే ప్రాక్టికల్గా మారిపోయారండి. ఏది జరిగితే అది జరిగింది, ఏదైనా దైవ నిర్ణయం అనుకున్నారు, వదిలేశారు. ఇంకా అవసరం లేదు, ఇంకా ఆ మనిషికి నేను వద్దు అనుకున్నప్పుడు నాకు తను వద్దు అని మీరు అనుకొని చాలా ప్రాక్టికల్గా మారిపోయారు. ఇప్పుడు మీ పర్సన్కి అసలు ఇంకా ఏం నిద్ర పట్టట్లేదు, తోచట్లేదు, అసలు విపరీతమైన బాధ. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు ప్రాక్టికల్గా మారారు. ఇన్ని రోజులు తను యాటిట్యూడ్ చూపించారు, ఇప్పుడు మీరు యాటిట్యూడ్ చూపించట్లేదు. ఇప్పుడు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీది, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు, మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు, నాకు నేనే అన్నట్టు ఉంటున్నారు. సరే ఇంకా వెళ్ళిపోయిన మనుషులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన మనుషుల్ని దేవుడు ఎందుకు దూరం చేశాడు అని అంటే వాళ్ళు మీకు కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో దేవుడు మీకు దూరం చేశాడు అని మీరు డిసైడ్ అయిపోయారు. ఇంకా అందుకు మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు. ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారండి. ఇంకా నాకేం తక్కువ లేదు, నా లైఫ్లో అన్నీ ఉన్నాయి, పోతే పోయింది, ఇది దేవుడు నాకు కలిపిన బంధం కాదు అని మీరు ఫిక్స్ అయిపోయారు. ఇంకా అందుకు మీరు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. సరే మీరు మోసపోయారా, చాలా మానసికంగా బాధపడ్డారా, ఎమోషనల్గా చాలా ఇబ్బంది పడ్డారా, మీ కెరియర్ని, లైఫ్ని, ఫ్యామిలీని అన్నీ వదులుకున్నారా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అంతే అయిపోయింది. ఇంకా ఏడ్చినన్ని రోజులు ఏడ్చేశాను ఆ మనిషి కోసం, ఇంకా వద్దు అని మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు. అందుకు మీ పర్సన్కి ఇక్కడ బాధ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, గడిచిపోయిన దాన్నే మీ పర్సన్ మరీ తలుచుకొని విపరీతంగా బాధపడుతున్నారు. అంటే తప్పు చేశారు, ఆ తప్పు వల్ల కలిగిన పెయిన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ మీరు ప్రాక్టికల్గా మారిపోయారు. ఎందుకంటే ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే ఇంకా ఈ ఏడుపు, ఈ పెడబొబ్బలు ఇంకా నాకు వద్దనుకున్నారు మీరు, అవి ఇప్పుడు మీ పర్సన్ అనుభవిస్తున్నారు. ఎందుకంటే అక్కడ తప్పు జరిగింది తన వల్లే కదా, తనే కదా మీకు అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. మీకు మీరుగా వద్దు అనుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఎవరు? మీ పర్సనే కదా. అందుకని చెప్పి ఇప్పుడు తను ఫీల్ అవుతున్నారు. అంటే గతంలో తను చేసిన తప్పులు, తను మీ పట్ల ప్రవర్తించిన తీరు, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసిన తీరు, మిమ్మల్ని లెక్క చేయకుండా ఇష్టం ఉన్నట్టు నోటికొచ్చినట్టు మాట్లాడిన తీరు అన్నీ గుర్తొస్తున్నాయండి మీ పర్సన్కి. అందుకే ఇప్పుడు చాలా డిప్రెషన్లో ఉన్నారు. అన్ని గడిచిపోయినవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. వాటి కోసమే చాలా డిప్రెషన్లో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. తనకి ఏదో మోసం జరిగినట్టు ఫీల్ అయిపోతున్నారు. ఇక్కడ ఏంటి అంటే రెండిట్లో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అంటే గతంలో జరిగిన వాటికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎందుకనంటే ఇక్కడ మీరు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు కదా. మరి ఇప్పుడు మీ దగ్గరికి వస్తే అంత ఈజీగా మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో. రిలేషన్ కావాలన్నది ఒకవైపు, మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్నది ఒకవైపు.
రెండు నిర్ణయాలలో ఏం జరుగుతుందో ఏంది తేల్చుకోలేక ఇక్కడ చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు. ఏం కనిపించట్లేదు ఏమవుతుందో. పాత రిలేషన్ని ముందుకు తీసుకొచ్చుకొని మళ్ళీ ఈ రిలేషన్ని కంటిన్యూ చేద్దామా, ఇక్కడ మీరు ప్రాక్టికల్గా మారిపోయారు. ఎందుకంటే పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని పెట్టిన బాధ అలాంటిది కనుక. పోనీ అవన్నీ నేను సెటిల్ చేసుకుంటాను, నా పర్సన్తో నేను మనసు విప్పి మాట్లాడుకుంటాను, మళ్ళీ కమ్యూనికేషన్ జరుపుదాము, మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేద్దామనంటే ఇక్కడ మీరు ప్రాక్టికల్గా మారిపోయి ఉన్నారు కదా. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని పెట్టిన బాధలు అలాంటివి కదా. ఏమవుతుందో ఏం చేయలేని పరిస్థితి ఇంకా మీ పర్సన్ది. ఏం తోచట్లేదు, దిక్కు తోచట్లేదు ఇంకా మీ పర్సన్కి. ఇక్కడ ఏంటి అని అంటే మొత్తం స్వార్థంగా వెళ్ళిపోయారు కదా పాస్ట్లో. మీరు చూడండి, మీరు ఎంత దీనంగా ఇక్కడ తన కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే, తన వైపే చూస్తూ ఉంటే, నాకు అసలు అవసరమే లేదు, నాకేంటి అసలు నువ్వేంటి లెక్క అన్నట్టు ఇక్కడ వెళ్ళిపోతున్నారు చూడండి. ఇక్కడ మీరు చూడండి, ఇంత మంచులో నడవడానికి వస్తుందా ఇలాంటి పొజిషన్లో? అంటే మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నారంటే విపరీతమైన ఎమోషనల్తో ఉన్నారు. అప్పుడు నిజానికి మీ మనసు ఎంత గాయపడి ఉంటుందో, మీరు ఎంత బాధపడి ఉంటారో, అటువంటి పరిస్థితుల్లో ఒక అడుగు వేయలేని పరిస్థితిలో కూడా మీరు ఉండొచ్చు. అంటే అది చెప్పేవాళ్ళకి ఏం తెలియదండి, మీరు అనుభవిస్తున్నాక మీకే అర్థమవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో, అటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీరున్నారు. అటువంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అంటే ఒక రకంగా మిమ్మల్ని దిక్కులేని వాళ్ళగా వదిలేసి వెళ్ళిపోయారండి మీ పర్సన్. అంటే అంత బాధపడుతూ ఉంటే మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో నిజానికి, అది ఒక హెల్త్ పరమైన ప్రాబ్లమే కావచ్చు, ఫైనాన్స్ ప్రాబ్లమే కావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లమే కావచ్చు, ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిన టైమే కావచ్చు, మీకు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా అసలు మీరు అవసరమే లేదన్నట్టు వెళ్ళిపోయారండి మీ పర్సన్ పాస్ట్లో. అలాంటి పర్సన్ని మీరు ఇప్పుడు యాక్సెప్ట్ చేయడానికి మీకు మనసు ఒప్పుతుందో లేదో, మళ్ళీ మీ రిలేషను ముందుకు వస్తుందో రాదో అన్న ఒక డైనమాలో మీ పర్సన్ ఉన్నారండి. చాలా బాధపడుతున్నారు. అంటే గడిచిపోయిన దాని గురించి ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. అంటే గతంలో తను చేసిన హార్ట్ బ్రేక్ మీకు అలాంటిది, అందుకు అంత ఫీల్ అవుతున్నారు. ఏం జరుగుతుందో అన్నదే మీ పర్సన్ మైండ్లో ఎక్కువగా ఉందండి. ఎందుకంటే అంత యాటిట్యూడ్ చూపించారు కదా. మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ తనకంటూ ఒక హ్యాపీ బౌండరీని వేసుకోవాలి, మీతో హ్యాపీ రిలేషన్ చేయాలి. మొత్తం ఇంకా ఈ ప్రపంచంలో మీకన్నా సంతోషమైన వ్యక్తులు ఇంకా ఎవరూ లేరు అన్నట్టు ఉండాలి అన్నది తన కోరిక. ఇక్కడ మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నారండి. మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీకు ఆఫర్ చేయాలి. ఇంతకుముందులాగా మీ రిలేషన్ కంటిన్యూ అవ్వాలి, మీరు ఇంతకుముందులాగే ఉండాలి అన్న కోరిక మీ పర్సన్ది. అలా ఉండాలనే కోరుకుంటున్నారు. ఇక్కడేమో చాలా బాధగానే మూవ్ ఆన్ అయిపోయారు. అంటే ఎంత ఈగోతో ఉన్నా కూడా ఒక రిలేషన్లో ఉన్నారు కదా కొన్ని రోజులు కలిసి, బాధగానే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు. ఇక్కడ మిమ్మల్ని కొంచెం స్పై చేస్తున్నారండి మీ పర్సన్. ఆన్లైన్ ఆఫ్లైన్ లేదా మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా కానీ, అంటే దూరంగా ఉన్నారు కదా, మీ మధ్య డిస్టెన్స్ ఎక్కువ పెరిగిపోయింది కదా ఇలాంటి సిచ్యువేషన్స్లో, అందుకని మిమ్మల్ని ఇక్కడ స్పై చేస్తున్నారు. ఇక్కడేమో మీరు వస్తే మీకు ఆఫర్ చేయాలనే ఉంది, ఇక్కడ ఆఫర్ చేయాలనే ఉంది, మీరంటే ప్రేమ ఉంది, మీ దగ్గరికి రావాలని ఉంది, మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలని ఉంది. అందుకే ఇక్కడ మీకోసం స్పై చేస్తున్నారు. అంటే ఓవరాల్గా మీ పర్సన్ మీ గురించి తెలుసుకుంటున్నారండి. అంటే మీకు సంబంధించిన వ్యక్తుల్లో కానీ ఎక్కడైనా మీ గురించి తెలుసుకుంటున్నారు. మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీకు ప్రపోజల్ చేయాలనుకుంటున్నారు, మీ రిలేషన్ని మళ్ళీ హ్యాపీ రిలేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని మాత్రం ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగానే చూస్తున్నారు. అంటే అక్కడ తప్పు చేసింది తను కానీ మీరు కాదు కదా, వద్దనుకొని వెళ్ళిపోయింది తను, మీరు కాదు కదా. వద్దనుకొని వెళ్ళేలాగా మిమ్మల్ని చేశారు, కానీ మీరేంటంటే వద్దు అని మనస్ఫూర్తిగా అనుకోకపోయినా ప్రాక్టికల్గా మాత్రం మారిపోయారు. అంటే ఈ బంధం ఇంకా నాకు దేవుడు రాసి పెట్టలేదు అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు మీరు, అందుకే ఇంత ప్రాక్టికల్గా మారారు. ఇప్పుడు మీ పర్సన్ డిప్రెషన్లోకి లోన్ అవుతున్నారు, ఏడ్ చేస్తున్నారు, మోసపోయినట్టు ఫీల్ అయిపోతున్నారు, 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేసుకోవాలనుకుంటున్నారండి. ఇదండి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ సో మచ్.